అంబేద్కర్ సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ 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 అంబేద్కర్ సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బాబా గారికి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు మరి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి, అట్టడు స్థాయినటువంటి వర్గాలకి భారత రాజ్యాంగంలో అనేక రకాల ఆర్టికల్ 3 ప్రకారంగా హక్కుల్ని కల్పించడం జరిగింది. వాటికి అనుగుణంగా భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో తెలంగాణ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాయకత్వంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశ చరిత్రలోనే కేసీఆర్ గారు నిలబడతారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని కూడా బాబా గారి యొక్క పేరుని నామకరణం చేసి భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా సచివాలయాన్ని కూడా కట్టడం జరిగింది. మరి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి పరిపాలనలో అట్టడుగు స్థాయి వర్గాలకి బాబా గారి ఆశయ సాధన కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టి వాటిని అమలు చేసినటువంటి మహనీయుడు మన కేసీఆర్ గారు. ఈరోజు బాబా గారిని స్మరించుకుంటూ వారి జయంతిని ఇంత ఘనంగా భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన బాబా గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు బాబా గారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ జై తెలంగాణ. జై బీఆర్ఎస్ భద్రాచలం మండల పార్టీ ఆధ్వర్యంలో మరి 133వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి 133వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఈనాడు దేశంలో మరి రాజ్యాంగ విలువలను కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ రాజ్యాంగాన్ని నిర్వీర్యపరిచే విధంగా ఇలా కేంద్రంలో మోడీ సర్కార్ అవలంబిస్తూ ఉంది. మరి ఈ దేశంలో అంబేద్కర్ గారికి సముచిత స్థానం కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ అని గర్వంగా చెప్పుకోవాల్సిందే. ఆనాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న తరుణంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మరి హైదరాబాద్ మహానగరం నిర్మించి ఈ దేశంలో ఒక చారిత్రాత్మక అక్షరాలతో నిర్మించిన వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా ఈ దేశంలో మరి ఏ సచివాలయానికి పేరు పెట్టిన విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని నిర్మించారని ఒక దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలతో నూతన సచివాలయం నిర్మించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన సచివాలయంగా తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ నిర్మాణం చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దళితులకు కానీ మిగతా బీసీ వర్గాలకు కానీ రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాయి. కాబట్టి ఇవాళ రాజ్యాంగ ఫలాలు విస్మరిస్తున్నటువంటి ఈరోజు మరి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రాజ్యాంగ ఫలాలు విస్మరించి ఇవాళ రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో మీటింగ్ పెట్టి ఆర్టికల్ పట్టకొచ్చి పార్టీ ఫిరాయింపులు ఉండవని చెప్పి వారు చెప్పిన తెల్లారే మరి పార్టీ ఫిరాయింపులు చెప్పి రాజ్యాంగ విలువలు తొంగలొక్కుతున్నారు. ఈ దేశంలో మోడీ విధానాలకి అదేవిధంగా కాంగ్రెస్ విధానాలకి స్పష్టి చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ఆ యొక్క స్ఫూర్తిని ముందుకు పట్టపై కేసీఆర్ బాటల్లోనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఈ దేశం ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి సీనియర్ నాయకులు ప్రబోధ్ కుమార్ గారు, సూరిబాబు గారు, అదేవిధంగా టీవీఆర్ సురేష్ మీ పేరు రమణ గారు, కేవీ రమణ గారు, అదేవిధంగా ప్రేమ్ కుమార్ గారు, మారెడ్డి గణేష్, రామకృష్ణ గారు, అనిల్ గారు, డానియల్ ప్రదీప్, మిగతా అందరికీ కూడా పేరున బీఆర్ఎస్ మండల పార్టీ పక్షాన హృదయపూర్వక నమస్కారం చేస్తూ ముగిస్తూ ఉన్నాను.